తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర నేటితో శతదినోత్సవం పూర్తి చేసుకుంటోంది. ఈ విజయానికి గుర్తుగా బాబు ఖమ్మం జిల్లా మాదిరిపురంలో 100 అడుగుల భారీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీలే అజెండాగా బాబు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఒక్క అడుగుతో ప్రారంభించి వేల అడుగులను తనతో కలుపుకొని దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంటోంది చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బయలుదేరిన ఆ అలుపెరగని బాటసారి ఎన్నో ప్రయాసాలు కోర్చి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు కదిలారు. రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ ఎవరూ చేయని విధంగా 63 ఏళ్ల వయసులో అలుపెరగకుండా 1500 కిలోమీటర్ల మేర యాత్ర సాగించారు. 100 రోజుల్లో 10 జిల్లాల్ని చుట్టి వచ్చారు. ప్రతి చోట వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలను సావధానంగా విన్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తానంటూ ధైర్యం నింపారు. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన వస్తున్నా మీకోసం యాత్ర ఇవాళ్టితో 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఇందుకు గుర్తుగా ఖమ్మం జిల్లా మాదిరిపురంలో 100 అడుగుల భారీ పైలాన్ నిర్మించారు. కేవలం 100 గంటల్లోనే ఈ భారీ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయడం విశేషం. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు తమ్ముళ్లు ఘనంగా వేడుకలు జరిపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న అదనపు విద్యుత్ ఛార్జీలే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఇవాళ జరగనుంది. ఖమ్మం జిల్లా మాదిరిపురంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. తాజా పరిణామాలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రత్యక్ష పోరాటానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.